కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ కి బదులుగా డెలివరీ చేసింది ఓ స్వీపర్. చిరబొట్టు వెంకటాయపాలెంకు చెందిన మహిళ మాధురి డెలివరీ కోసం తాళ్లరేవు ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చింది. డాక్టర్లు లేకపోవడంతో స్వీపర్ ప్రసవం చేసింది. డెలివరీ తర్వాత బిడ్డ మృతి చెందింది. దీంతో స్వీపర్ డెలివరీ చేయడం వల్లే బిడ్డ మృతి చెందిందని హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, తాళ్లరేవు ప్రభుత్వ హాస్పిటల్లో స్వీపర్ ఎందుకు డెలివరీ చేయాల్సి వచ్చింది? డాక్టర్ దీని మీద ఏమైనా స్పందించారు? అధికారులు చూసుకున్నట్లయితే పూర్తిగా మనకి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ తాళ్లరేవులకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వెళ్ళి నిన్న అనగా జాయిన్ అయిన ఎవరైతే మాధురి అనే వ్యక్తి ఉందో ఆ మాధురి అనే ఆమెకి సంబంధించి నిన్నటి నుంచి కూడా పెయిన్స్ వస్తున్నాయని చెప్పడంతో రాత్రి సుమారు 3:30 ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ రెస్పాండ్ కాకపోవడంతో తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వార్డులోనే ఉంచారు. అయితే సుమారు 5:30 ప్రాంతానికి ఆ అమ్మాయికి ఏదైతే ఆ మాధురికి ఆ డెలివరీ వచ్చేసింది. ఆ బిడ్డ తల బయటికి వచ్చి ఉంది. అది గమనించిన ఎవరైతే అక్కడ స్వీపర్ ఉన్నారో ఆ స్వీపర్ వెంటనే తీసుకుని ఓటీ రూమ్ లోకి వెళ్లారు. ఓటీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చనిపోయిన బిడ్డను బయటికి తీసుకొచ్చారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అప్పటికి స్వీపర్ కి సంబంధించి స్వీపర్ చెప్పే వర్షం తీసుకున్నట్లయితే మనకి క్లియర్ గా అమ్మకి అప్పటికి పెయిన్స్ వస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఓపెన్ కాలేదు. వాళ్ళు అప్పటికే డాక్టర్ వాళ్ళకి ఆపరేషన్ సజెస్ట్ చేశారు కానీ వాళ్ళు ఆపరేషన్ ఇష్టపడకపోవడంతో నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశారు. అయితే దీని వల్ల ఇదంతా జరిగింది. ఉమ్మనీరు తక్కువగా ఉందని డాక్టర్ ముందే సూచించారంటూ కూడా స్వీపర్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఖచ్చితంగా ఎవరైతే డ్యూటీలో ఉన్న సూపరింటెండెంట్ అనే ఆవిడ రెస్పాండ్ కాలేదు. ఎన్నిసార్లు ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, తలుపులు కొట్టినా కూడా తీయలేదు. కాబట్టి ఆ స్వీపర్ తప్పని పరిస్థితుల్లో డెలివరీ చేసి బిడ్డను బయట తీసుకొచ్చిందని చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే అందుబాటులో లేని డాక్టర్ని అదేవిధంగా డ్యూటీలో ఉండి కూడా రెస్పాండ్ కానీ సూపరింటెండెంట్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. మాకు ఏర్పడిన పరిస్థితి వేరే వారికి ఏర్పడకూడదంటూ కూడా మాధురి అలాగే అతని భర్త కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్లే కేవలం తమ బిడ్డ చనిపోయిందంటూ కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివశంకర్. నువ్వు లేవు కదా మాట్లాడుతున్నా